దొరికిపోయిన ఏయూ మాజీ వీసీ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. పోతే తెలియదు గుర్తులేదు అంటూ సిఐ నాగరాజ్ జవాబులు తీరిది. సాయికృష్ణ కేసులో మొదలైనటువంటి విచారణ ప్రక్రియ అంతా సీసీ కెమెరాల రికార్డు, సుప్రీం ఆదేశాలతో రాజమండ్రి నుంచి విజయవాడకు కోర్టులో పెట్టి కస్టడీకి అంటూ సాయికృష్ణ మార్కాపురం నుంచి తెచ్చిన విషయం ఉన్నతాధికారులకు తెలిపారా? అతన్ని తెచ్చా కృష్ణలంక స్టేషన్లో సీసీ కెమెరా ఫుటేజ్ని ఎందుకు తొలగించారు? సాయికృష్ణ లాకప్లో ఏం చేశారు? నాన్ బెయిలబుల్ వారెంట్ మీద తెచ్చినప్పుడు కోర్టులో ఎందుకు హాజరుపరచలేదు? ఇవి సిఐ నాగరాజ్కి సిట్ అధికారులు సంధించిన ప్రశ్నలు. అన్నింటికీ తెలియదు గుర్తులేదని మాత్రం నాగరాజు బదిలిచ్చినట్టు తెలిసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రోడ్డుపై కుదుపుతో లేచొచ్చిన ప్రాణం అన్నటువంటి ఇంకో వార్తను హైలైట్ చేశారు. రోడ్డు కుదుపునకు ప్రాణం లేచి వచ్చిన సంఘటన ఇది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నం మాజీ సర్పంచ్ గురజాల రామతులసి 48 ఏళ్ళు 2 రోజుల కింద కిడ్నీ సంబంధిత వ్యాధితో అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను ఏలూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 2 రోజులు అక్కడ చికిత్స పొందుతున్న మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో గురువారం ఉదయం భుజబలపట్నం తీసుకొచ్చేందుకు ప్రైవేట్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్లో ఆక్సిజన్ వెంటిలేటర్ పైన ఉంచారు. మార్గ మధ్యలో మండవల్లి మండలం చింతపాడు గ్రామ సమీపంలో రహదారి మీద ఉన్న చిన్న గోతులు అంబులెన్స్ కుదుపుకు గురైంది. ఆ కుదుపుతో రామతులసి ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నట్టు గమనించిన బంధువులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఏలూరులోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు విజయవాడ తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే